పాత్రుడను కాదు. నీవు నా ఇంటిలోనికి వచ్చడానికి నేను పాత్రుడను కాదు. ఒక్క మాట సెలవయ్యా. చూసారా, దేవుడిలో ఎంత మాట ఉన్నది, శక్తి ఉన్నది. ఒక మాట సెలవిస్తాడు చాలు, దాసుడు స్వస్థత పొందుకుంటాడు. నేను చాలా అధికారం కలిగినటువంటి వాడు చాలామంది ఉన్నారు, కానీ నువ్వు ఒక్క మాట సెలవయ్యా, రాలేకూడదు, నువ్వు రావద్దయ్యా నా ఇంట్లోకి. చూసారా ఎంత మాట, ఎంత తగ్గింపు మాట. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు కూడా నీవు నేను కూడా ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. కుష్ఠరోగం కలిగినటువంటి వాడు నీకు ఇష్టమైతే నాకు శుద్ధిగా చేయి అంటున్నాడు. రెండోది శతాధిపతి అంటున్నాడు కదా, అయ్యా నువ్వు ఒక మాట సెలవయ్యా, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఎప్పుడు కూడా మందిరానికి రాలేదైనా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధి చూసినటువంటి వాడు కాదు, ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు విన్నటువంటి వాడు కాదు. ఆ రోజు సమయం వచ్చింది కనుక తన దాసుడు అనేక హాస్పిటల్ తిప్పాడు, కానీ ఎక్కడ కూడా స్వస్థత పొందుకోలేకపోయాడు. కానీ అతని దగ్గర యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే ఒక్క మాట సెలవేయగానే ఆయన స్వస్థత పొందుకున్నాడు. ఆయనకేమి ఆ శతాధిపతికి ఏంటి, వదిలిపెట్టచ్చు కదా తన దాసుని, చాలా మంది పనివారు ఉన్నారు కదా, అతన్ని ఎందుకు పట్టుకున్నాడు అంటే ఆయనలో ప్రేమ ఉన్నది కనుక. నీవు నేను కూడా ఎంతమందిని విడిచిపెడతావు? నీ దగ్గర పనిచేసేటువంటి వారిని ఎంతమందిని విడిచిపెడుతున్నావు? వాడు బాగుపడ్డారు, బలహీనంగా ఉంది, ఆరోగ్యం బాగాలేకపోతే పని చేసుకున్నంతసేపు పని చేసుకున్నావు, చేపించుకున్న దాని చేత మరలా వదిలిపెట్టేసావు. నీలో ఏముంటుంది ఆయన? ఈ శతాధిపతి మాత్రం ప్రేమ కలిగి ఉన్నాడు, తగ్గించుకున్నాడు. ఒక మాట సెలవయ్యా, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడయ్యా అని చెప్తా ఉన్నాడు. కానీ ఈ విషయాలు, రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం అడిగేటప్పుడు కూడా అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ్యా, నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం ఇయ్యా, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని మార్చయ్యా, నీకు ఇష్టమైతే మా బ్రతుకులు మార్చయ్యా, నీకు ఇష్టమైతే మా కుటుంబాన్ని మార్చయ్యా, నీకు ఇష్టమైతే నాకున్నటువంటి రోగము, నాకున్నటువంటి బలహీనత తీసేయా అని ప్రార్థన చేయాలి, అడగాలి. రెండోది తగ్గించుకోవాలి. అయ్యా నీవు నా హృదయంలోకి వచ్చినట్టు నేను పాత్రుడు కాదయ్యా, నా ఇంటిలోకి వచ్చిన పాత్రుడు కాదయ్యా, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలయ్యా నా బ్రతుకు మార్చబడుతుంది, నువ్వు ఒక మాట సెలవిస్తాయా నా జీవితం మారిపోతుంది, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలయ్యా నా కుటుంబం మారిపోతుంది, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలయ్యా నా రోగం బాగుపడుతుంది, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలయ్యా నా కుటుంబ జీవితాలు మారిపోతాయి, నా బిడ్డల జీవితాలు మారిపోతాయి, నా పిల్లలందరూ కూడా నా మాట వింటారు, నా కుటుంబం కూడా సమాధానం, నెమ్మది కలిగి ఉంటుంది, శాంతిని కలిగి ఉంటావయ్యా, ఒక్క మాట సెలవేయ్యా అని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ మాట విని నీకు జవాబుని ఇస్తాడు. కాబట్టి కుష్ఠరోగం కలిగినటువంటి వాడు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అన్నాడు. పక్షవాయు కలిగినటువంటి వాడు అంటున్నాడు, నీకు ఇష్టమైతే నువ్వు ఒక్క మాట సెలవయ్యా, స్వస్థ పొందుకున్నాడు. కాబట్టి నేను కూడా ఈ మాటలన్నీ కూడా అంగీకరించి, ఆలోచించి, హృదయంలో చేర్చుకొని ఆ మాట ప్రకారమే నడిస్తే మన జీవితాన్ని, నా జీవితము దేవుడు గొప్ప స్థాయిలో ఉంచుతాడు. మన కుటుంబంలో సమస్య ఉండదు, బాధ ఉండదు, నష్టం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఇరుకు ఉండదు, ఏ సమస్య ఉండదు. అయ్యా నువ్వు నా జీవితంలోనికి రా, నా కుటుంబంలోనికి రా, నా జీవితం, నా హృదయంలోనికి రా, నువ్వు వస్తే ఏ బాధ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, నాయా నువ్వే నా దేవుడు అయ్యా అని నీ జీవితాన్ని దేవునికి నీ ఆయన చేతులు పెట్టినట్లయితే నువ్వు గొప్ప స్థాయిలో ఉండబోతావు. కాబట్టి నువ్వు నేను కూడా అలా అడిగినట్లయితే, కుష్ఠరోగం కలిగినటువంటి వాడు ఎలా అడిగాడో అలాంటి అడిగే విధానం తెలుసుకో. దాసుడు శతాధిపతి అడిగినట్లుగా ఒక మాట సెలవేయాలని వేడుకుంటున్నాడు. వేడుకుంటా నీకు ఇష్టమైతే రక్షించి అని శతాధిపతి అంటున్నాడు, వేడుకుంటున్నాడయ్యా నువ్వు నా దాసును స్వస్థపరిచే. చూసావా ఎంత అధికారం కలిగినటువంటి వాడు, ఎంత హోదా కలిగినటువంటి వాడు, ఎంత స్థాయి కలిగినటువంటి వాడు. అతనే వచ్చి యేసుక్రీస్తు ప్రభువు
నీకు నేను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత హెచ్చించబడతాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోవాలి. కాబట్టి అలా అడగటానికి సిద్ధపడదాం. దేవుడి మాటను ముగిస్తా ఉన్నా, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు యేసయ్య నీవు నన్ను రక్షించటానికి 2024 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి తగ్గించుకొని ప్రేమ కలిగి వచ్చినాడు. ఆ మాటలు నీవు నేను కూడా ఈ మాటలు, దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని యొక్క మాటలు అనాలోచితున్నారు. దేవుని యొక్క మాటలు త్రోసివేయదు. దేవుని యొక్క మాటల ద్వారా నీవు మాత్రము నిర్లక్ష్యం చేయదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాను. నీవు నేను కూడా ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, నీవు నేను కూడా ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, పరమను వీడి భూమికి దిగి వచ్చిన గొప్ప కార్యం చేయవాడా, మా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు పాటల ద్వారా నిన్ను మాయపరిచాను, వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడావు, మా అందరితో మాట్లాడావయ్యా. అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. విన్న ప్రతి ఒక్క బిడ్డ వ్యర్థం చేసుకోకుండా అర్థమయ్యే రీతిలో జ్ఞానం దయచి ప్రభువా, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని మార్చయ్యా, నీకు ఇష్టమైతే మా జీవితాన్ని మార్చయ్యా. మేము వేడుకుంటున్నామయ్యా. కుష్ఠరోగం కలిగినటువంటి వాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమన్నాడయ్యా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారు, ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో యేసుక్రీస్తు నామములో స్వస్థపరచయ్యా. శతాధిపతి అంటున్నాడయ్యా, నా దాసుని స్వస్థపరిచేయని వేడుకుంటున్నాడు. మేము కూడా ఇదేనా వేడుకుంటున్నామయ్యా. మా బలహీనతలంటే తీసేయ్యా. మేము మీకు విరోధంగా జీవిస్తే మా పాపాలను క్షమించయ్యా. మా అవిధతను తీసేయి. మా చూపుల్లో పాపం ఉందయ్యా, నడతల్లో పాపం ఉందయ్యా, ఆలోచనలో పాపం ఉందయ్యా. ఇవన్నీ కూడా ఈ పాపాలను క్షమించాయి. ఈ విరోధంగా జీవించినట్టు మా బ్రతుకులు నీ సన్నిధికి వచ్చాము. మమ్మల్ని త్రోసివేయొద్దయ్యా. ఒక్కసారి మీ బిడ్డలమైన మా పక్షాన్ని అయ్యా, మేము అడిగిన ప్రతిదానికి జవాబు మనం కోరుతా ఉన్నాం. మొట్టమొదటి నా జీవితాన్ని మార్చయ్యా, నా కుటుంబ జీవితాన్ని మార్చయ్యా, బిడ్డల జీవితాన్ని మార్చయ్యా, ప్రతి ఒక్క బిడ్డనే ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మార్చయ్యా. ప్రార్థిస్తా ఉన్నా. మరొకసారి మేమందరం కలుసుకుని కృపను మాకు దయచేయాలి. విన్న వాక్యం అర్థం చేసుకోకుండా అర్థమవుతున్న బిడ్డలకి తగిన జ్ఞానము దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చూపిస్తుంది. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహజం సన్నిధి సమాధానం ప్రపంచ రాష్ట్ర జిల్లాలు పరిపాలించిన నాయకులకి, తోటి పరిశుద్ధులకి, ముఖ్యంగా నీ సన్నిధిలో చేరిన పిల్లమైన మా మునిపడలప్పుడు నీ యొక్క కృప మా మీద ఉండను గాక, తోడై ఉండను గాక. ఆమేన్. 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 యేసు రక్తమేచ్ ప్రభు సులువు రక్తమేచ్ ప్రవేశించు సదానకంతా నాశనం. ఆమేన్.